రమ్య అడుగుతుంది మేడం కొంచెం ఊరు చూపిస్తారా మీదని. మా ఊరితో నీకేం పని? అంటే చూద్దామని చెప్పి మీకు ఇష్టమైతే చూపించండి. లేదు నాకు ఇష్టం లేదు, మా ఊరిని చూపించండి నీకు. మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళి చూసొస్తాను అంటే. చూసారా రమ్య దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయండి. నువ్వు వచ్చావని చెప్పి రాజుకి చెప్పానా. రాజు చెప్తే రాజు ఏమంటున్నాడంటే, అరే లడ్డు నీకేమన్నా సిగ్గుందారా, నువ్వేమైనా డీజే టిల్లు మూవీలో హీరో అనుకుంటున్నావా? ఎంతమంది రాధికలు వస్తారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మొత్తం రిపీట్ అయినా పోరి దెబ్బకు తానా తందానా. చెప్పు రాధిక, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావు? నన్ను ఎలా మోసం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. తను కూడా వెళ్ళిపోదు, మీరు అరెస్ట్ చేస్తేనే కదా టిల్లు అరెస్ట్ చేయించాడు, కాబట్టి మీరు వెళ్ళమనే దాకా నేను వెళ్ళను. సో వెళ్ళమని దాకా వెళ్ళదంటండి. చూద్దాం ఎన్ని రోజులు ఉందాం ఎన్ని రోజులు ఉంటుంది ఈ రాధిక. అది మీరు కూడా సౌమ్య, నా పేరు రమ్య అయితే సౌమ్య సౌమ్య అని పిలుస్తున్నారు కాబట్టి రాధిక ఫిక్స్ అయిపోయింది. నాకు కూడా ఇది చూడండి రాధిక అని పేరు నచ్చిందంట. సో రాధిక అని పిలవమంటుంది నన్ను. ఎంత బాగుందో ఈరోజు వెదరు. కాకపోతే కొంచెం వర్షం పడింది కదా, గాలి లేదు. లేకపోతే రోజు ఎత్తెత్తేస్తుంది గాలి. నేను అనుకుంటుంటా గాలి వచ్చేటప్పుడు ప్రతిసారి రమ్య ఆడ ఎగిరిపోతాదో అని. ఏదో ఒక రోజు రమ్య పోయి చెట్టుకు గరుచుకోవాలి, గాలికి రమ్య వెళ్ళి చెట్టుకు గరుచుకోవాలి. నేను ఏంటంటే గాలి పట్టంలాగా దారం కట్టి కిందకు లాగుతా. ఏ రమ్య నువ్వు లావు కాకపోయినావు అంటే ఇట్లాగే అంటంట. అందుకే బాగా తిని బలంగా లావు. ఏం లావు అవుతుంది? నిన్న పప్పు చేసినా చారు చేసినా, ఈరోజు ఎగ్స్ తెచ్చి వండుకో అంటే అన్నం ఒకటే వండుకొని సైలెంట్గా ఉండింది. టెంపుల్లో తినేసి వచ్చి. సో అహోబిలం వెళ్ళామండి వీడియోస్కి. సో అక్కడ అన్నదానం తింటే మంచిదని చెప్పేసి అన్నదానం చేసాము సెంటిమెంట్గా. అందుకని చెప్పి ఇంకా ఏం వండుకోలేదంట. ఇప్పుడు పోయి వండుకో కమాన్ యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేస్తే కానీ వండుకునేటట్లేదు. లేకుంటే అది కూడా నేనే వండాలా? లేదు వండుతుందంట. ఊరికి మాటలు చెప్తాదండి, వండదు ఏం లేదు, సైలెంట్ కూర్చుంటాను. నేనే వండి పెడతాను. ఈ రోజు మాత్రం నేనే వండుతాను, మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఇంక రేపు నుంచి రమ్య వండు అని మీరే అంటారు. ఇంత కోడిగుడ్లు ఏం చేస్తున్నాం? మసాలానా పులుసా లేకుంటే వీళ్ళు కోడిగుడ్లు పులుసు చేద్దాం అనుకుంటున్నావా? సో వీళ్ళంతా చింతపండు బ్యాచ్ అండి. అంటే ఐ మీన్ కాకినాడ సైడ్ వాళ్ళు కదా. ఈ విశాఖపట్నం కాకినాడ సైడ్ ఏంటంటే మంచిగా చింతపండు. ఫస్ట్ అమ్మాయి సరుకులు తేగానే ఏం అడిగిందో తెలుసా? మేడం చింతపండు తెచ్చారా అని అడిగింది. తెచ్చా అంటే అయితే చాలు మీరు ఏది ఇచ్చినా వండేసుకుంటా అంట. రమ్య అడుగుతుంది, నిన్న వీడియో పెట్టాం కదా మనకి కామెంట్స్ ఎట్లా వచ్చాయని చెప్పేసి. ఒకళ్ళైతే కామెంట్ పెట్టారండి, ఇలాగే అంటావు మళ్ళీ నెలకో వీడియో మా మొహాన్ పెడతావు తల్లి నీకో దండం అంట. నాకైతే పిక్చర్ అవ్వచ్చుంది. లేదండి నేను పెడతా ఇక నుంచి, మీరు అట్లా అనొద్దు ఓకేనా? రమ్య చెప్పు రమ్య, వాళ్ళకి అర్థమైంది. ఖచ్చితంగా నేను కూడా ఉన్నాను కాబట్టి రోజుకి 2 వీడియోలు పెడతాం అనుకుంటున్నాను. 2 వీడియోలు అంట. పెట్టకపోతే దీన్ని తిట్టండి, నన్ను ఏమనొద్దండి. ఇంకో కామెంట్ వచ్చింది, రమ్య మోహన్ చూస్తుంటే దొంగకోలు పట్టుకునే దానిలాగుంది జాగ్రత్త లడ్డు అని పెట్టారు. నిజంగా అలా పెట్టారమ్మా? నిజంగా వాళ్ళు ఏం పెట్టలేదు, వాళ్ళు జాగ్రత్త అని పెట్టారు. నేను కొంచెం మసాలా పెప్పర్ గరం మసాలా అన్ని యాడ్ చేశాను. యూట్యూబ్ అంటే అట్లాగే ఉండాలి, అర్థమైందా? నేను నిజంగా దొంగకోళ్ళు పట్టేదాన్ని అయితే కాదు, వండుకొని తింటాను కానీ పట్టాను. పట్టుకు ఎవరైనా పట్టుకొస్తే వండుకొని తింటారు కానీ పట్టను. సో అమ్మాయి వెళ్ళి పట్టే టైప్ కాదులేండి. నా బోటోళ్ళు ఎవరైనా పట్టిస్తే వండుకొని తింటాదంట. పాప అమ్మాయికి రాలు వదిలేయండి. కూడా వండేసి పెడతాను కానీ నేను పట్టను. అక్క వీడియోస్ తీయడానికి ఏదైనా మంచి ప్లేస్ చూడమని చెప్పేసి. సో మా ఊరు మొత్తానికి బాగా అందంగా ఉండే ప్లేస్ అయితే ఇదే. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా కనిపిస్తుందో? ఇది గేదెలు గడ్డి మేయడానికి వచ్చే ప్లేస్. సో ఈ రోజు మన ఇద్దరం వచ్చాం. వాటి బదులు కావాల్సినంత తిని ఇందాక చెప్పాను కదా ఫుడ్ ఛాలెంజ్ అని. ఫన్నీగా అన్నం కాదండి, ఇది నిజంగానే పశువులకి గడ్డి అనమాట. సో వీళ్ళు దీన్ని కోసి ఏంటంటే పక్కనే చావిడి ఉందనమాట. సో దానిలో గేదెలకి వేస్తారు, అందుకని ఇది ఇంత బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది నిజంగానే, కానీ మనం తినకూడదు కాబట్టి నేను తినట్లేదు, లేకపోతే ఖచ్చితంగా తినేది. ఖచ్చితంగా తినేదంట. ఇంటికి వెళ్ళి ఇప్పుడు కాకినాడ స్పెషల్ కోడిగుడ్డు పులుసు తినాలి నేను. రమ్య చేస్తాదంట నా కోసం. నాకు డౌటే, ఒకవేళ మీకు కూడా తినాలనిపిస్తే చెప్పండి, వ్లాగ్ చేసి పెడతాను. తినాలనిపిస్తే లాగ్ చేసి పెడతానంట. సో చూసి అంటే వస్తే పెట్టవా వాళ్ళకి? ఖచ్చితంగా వస్తే కూడా పెడతాను. రమ్యలాగా ఎవరు చెప్పుకోకుండా అయితే వచ్చి షాక్ అయితే ఇవ్వద్దండి, కొంచెం చెప్పిరండి దయచేసి. ఎందుకంటే అర్ధరాత్రులు నేను రోడ్లు పట్టుకొని పరిగెత్తలేను. ఆ రోజు ఎలక్షన్ టైం కదా, సో పోలీసు వాళ్ళు ఫుల్గా ఉన్నారు. ఏడ ఆపి కుమ్మేస్తారని భయం వేసింది నాకైతే. సరే అది నా మిస్టేకే, ఇంకెప్పుడు నాలా కూడా ఎవరు చేయకండి. నేను చేసింది తప్పే, కాకపోతే అది నా ఇంట్రెస్ట్తో నేను వచ్చాను. క్షమించేసాలేరా, వదిలేరా, ఎందుకు మర్చిపో. మన వాళ్ళు అన్నారు కదా, సో అలాగే అంటావు. నువ్వేం దగ్గరుకున్నావు? నేను ఏందో
నచ్చింది అనుకుంటున్నా. ఫిల్టర్ పోతుందండి, నేను తలకాయ తిప్పలేను, అందుకని అది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది రమ్య. సో అన్నారు కదా చాలా మంది, నువ్వు అట్లాగే అంటావు కానీ వీడియోస్ నువ్వు పెట్టలేవు, నెలకు ఒకటి తీసి మా మొహాన్ని వేస్తావు అని చెప్పేసి. చూడండి, నేను 2వ వీడియో కూడా తీశాను, అలాగే 3వ వీడియో 4వ వీడియో అని డైలీ వీడియో తీసి పెడుతుంటాను. మీరు మాత్రం చూసి ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బాయి, ఎంకరేజ్ చేయండి, మంచి మంచి కామెంట్ సపోర్ట్ చేయండి, దీనికి కూడా సపోర్ట్ చేయండి. చూడు అది ఇట్లా వర్షం లాగా పడుతుంది, క్లైమేట్ చూడు మొత్తం మారిపోయింది కదా. సో వర్షం పడుతుందేమో, ఇంటికి పోదాం ఓకేనా? లేదు మేడం, అది ఎండ వచ్చేటట్టుంది చూడండి సరిగ్గా ఒకసారి. ఓహో, అది ఎండ వచ్చేటట్టుందా? నువ్వు తిరగాలని ఫిక్స్ అయ్యావు కదరా, నిజం చెప్పు. అంటే మీరే కదా వెళ్ళిపోదాం అంటున్నారు. అసలు చూడండి, ఊర్లోంచి ఆ ఊరు చూడు ఏడుందో, మేము చూడండి ఎంత దూరం వచ్చాము, ఎంత నడిచి పక్కూరు వెళ్ళిపోతాం, కొంచెం దూరం నడిచామంటే. పర్లేదంట. తినేసి వచ్చాం కదా, తిరుగుదామా? నాకైతే ఆకలేస్తుంది రమ్య. మళ్ళీ నేను ఇప్పుడు కోడిగుడ్లు పులుసు వండుతాను కాబట్టి హ్యాపీగా. నీ పులుసు నువ్వు తినరా, నాకెందుకురా నీ పులుసు? రండి మేడం. ఏంటి మన రమ్య ఏందో చెప్తాను, ఏంట్రా? రన్నింగ్ పోటీలు పెట్టుకుందాం మేడం, బాగుంటది ఈ టైంలో అని చెప్పేసి. ఎవరికి? మన ఇద్దరం. మేమిద్దరం రన్నింగ్ పోటీ చెప్పండి. అరే నీ సైజుకి నా సైజుకి ఏడన్నా మ్యాచ్ అవుతుంది? అసలు వెయిట్ అనేది సంబంధమే లేదు, ఎనర్జీ ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా ఫుడ్ తినే, నా సైజుకి ఫుడ్ తినే వీడియోలు అయితే చెప్పు, తింటా అంతే, అర్థమైందా? ఏంటి లడ్డు ఇలా రియాక్ట్ అవుతుంది అనుకోవద్దండి, మా ఇంట్లో లేదని పని చెప్పిన అమ్మా నా వల్ల కాదమ్మా అని యాక్షన్ చేసి అలవాటు అయిపోయి ఈ వీడియోలో కూడా అదే వస్తుంది. సో నేను అప్పుడు దాకా ఎనర్జెటిక్ ఉంటా, ఎవరైనా పని చెప్పగానే అమ్మా నా పని కాదు, నా వల్ల కాదమ్మా, నాకు బాగాలేదు, నేను చిన్నపిల్లని అన్ని గుర్తొస్తాయి నాకు అప్పుడు. సో ఇట్లాగే ఉంటుంది నాకు పని చెప్తే. నువ్వు పని చెప్పకు, తినేలాంటివి చెప్పు, ఓకే? ఎనర్జెటిక్ గా చేస్తా, పదా తిందాం, నర్సాపురం పోయి పానీపూరి తినొద్దాం దా. ఓకే, పానీపూరి ఛాలెంజ్. పానీపూరి ఛాలెంజ్ అంట. ఏమైనా ఫుడ్ గిట్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నావా? ప్రిపేర్ చేశాను మేడం. ఏం చేసావు చూపిద్దుగా ఉందా? రైస్ పెట్టాను. సో రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నాంట. ఇంకేం చేసావు? టమాటా ఉల్లిపాయ కర్రీ చేసాను. ఏది? టమాటా ఉల్లిపాయ కర్రీ చేసిందంట. అరే దీనిలోకి మసాలా ఏమీ లేవు కదా? ఆ మసాలా వేస్తే బాగుంటుంది, న్యాచురల్గా ఉండేది అనమాట. సో రమ్య వచ్చి ఇప్పటికి 2-3 డేస్ అవుతుందండి, కానీ ముందు ఎలా ఉంటుంది అయితే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అంతకు ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే రోజుకు 10 సార్లు తిప్పేవాళ్ళు నన్ను, అది తీసుకొనిరా ఇది తీసుకొనిరా, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి. రమ్య అట్లా కాదు, నన్ను అడగదు, ఏది ఉంటే అది వండుకుంటుంది, సైలెంట్గా అన్నం కూర అన్నీ రెడీగా పెట్టుకుంటుంది. మళ్ళీ బోనస్ కంటుంది మేడం తినండి మేడం అంటుంది. సో నన్ను చాలా తక్కువగా కష్టపెడుతున్న మనిషి అయితే రమ్యనేనండి. మరి ముందు ఎట్లుంటుందో ఏమన్నా చేంజ్ వచ్చిందా? నిజంగా ఇప్పుడు తను టమాటా కర్రీ చేసుకునింది విడిగా, ఇంకొకరు నీ ప్లేస్లో ఉంటే మాకు మసాలా కావాలి, ధనియాల పొడి కావాలి, అది కావాలి ఇది కావాలనేవాళ్ళు. కానీ ఇదేంటంటే తన దగ్గర ఉన్న వాటితోటి చేసేసుకుంటుంది. సో నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది పాపం. గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని గిన్నెలు తెస్తాను నీకు అంటే, వద్దు మేడం ఎందుకు మేడం కదా కాబట్టి నాకు చాలా, ఇంకా అవి కూడా ఎక్కువే, ఇంకా అందులో నేను వాడను కూడా చాలా ఉన్నాయి అందులో. సో చాలా అడ్జస్టింగ్ మెంటాలిటీ. నేనైతే పిచ్చ హ్యాపీగా ఉన్నాను రమ్య వచ్చినందుకు. దగ్గర ఉన్న వాటితోటి హ్యాపీగా వండుకుంటుంది, తింటుంది. అలాగే నేనేమి ఇయ్యకొకటి ఏం లేదులేండి, అన్నీ ఇచ్చాను నేను. నూనె, తాలింపు గింజలు, కందిపప్పు, పల్లీలు, పుట్నాల పప్పు, పసుపు, ఉప్పు, కారం, నూనె, అంతే కదా, చింతపండు, షుగరు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాను. వాటర్ కూడా మంచిగా ఒక క్యాన్ మంచిగా తీసుకొచ్చి పెట్టాను. సో ఈ ఉన్న వాటితోనే చక్కగా ఇంకా ఎక్స్ట్రా ఏం అడక్కోకుండా వాటితోనే వంట చేసుకుంటూ హ్యాపీగా ఉంటుంది. అంతేనా? హ్యాపీగానే ఉన్నావా? కాకపోతే కొంచెం మొహమాటం పక్కన పెట్టి ఏదైనా కావాలంటే అడుగు. అంటే నాకు మొహమాటం ఏం లేదు, నాకు దీంట్లో నాకు సరిపోతున్నాయి, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కావాలంటే ఖచ్చితంగా అడుగుతాను. నేనైతే ఏం తక్కువ తేలేదంటండి, నేను బాగానే ఎక్కువే తెచ్చాను. కాకపోతే తనకి అవి ఉన్నాయి సరిపోయి ఎక్స్ట్రాగా ఏం అడగట్లేదు. అంతేనా? సరే రమ్య, ఇంకా వీడియోకి బాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి.